ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని మాట పేతురు మొదటి పత్రిక 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ప్రభునందు ప్రియులారా, ఆశీర్వాదాల కోసం రోజు కన్నీరు కార్చక్కర్లద్దు, రోజు ప్రార్థన చేయక్కర్లద్దు. మనము వారసులమట. దేవుడే వాగ్దానాన్ని ఇచ్చాడు కనుక ఖచ్చితంగా సరైన సమయంలో దేవుడు దీవిస్తాడు. ఒకవేళ మనం దీవించబడ్డం లేదు అంటే దానికి కారణాలు తెలియాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదట, దూషణకు ప్రతి దూషణ చేయకూడదట. కీడు దూషణ అనేది ఒక దయ్యాలు. అవతల వాళ్ళు దయ్యాలు పట్టుకుని మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు సాతానికి చోటు ఇవ్వాలి? వారిని దీవించాలట. శత్రువు మనల్ని దూషిస్తూ ఉంటే మనం దీవించడమే. సహోదర ప్రేమ విషయంలో నిజంగా గొప్ప హృదయం కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరము మరింతగా ప్రేమలో సాగిపోదాం. నిజంగా ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.